మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. వివిధ కేసుల్లో అరెస్ట్ అయి ఓచలు లెక్క పెడుతున్నారు. బెదిరింపుల కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ, లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే మొదట్లో వంశీని పరామర్శించి చేతులు దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ జైలు వైపు కూడా చూడలేదు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. 75 రోజులుగా వంశీ జైల్లో ఉన్నారు. మద్యం కుంభకోణంలో కర్త క్రియ కర్మగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి సైతం అరెస్ట్ అయి ఇదే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజ్ కసిరెడ్డిపై ఇసుక మాఫియా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు త్వరలో ఈ కేసులో కూడా ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. దీనిని బట్టి రాజ్ కసిరెడ్డి బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో మరో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించి కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనను కూడా కోర్టు విజయవాడ జిల్లా జైలుకు రిమాండ్ చేసింది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా విజయవాడ జైలులో ఓషలు లెక్క పెడుతున్నారు. వీరందరూ ఒకే బ్యారక్లో వేర్వేరు సెల్స్లో ఉన్నారు. గతంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సమయంలో జగన్ విజయవాడ జిల్లా జైలుకు వచ్చి ఆయనతో ములాఖాత్ అయ్యారు. పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులను జగన్ పరామర్శించలేదు. వాళ్ళు చేసింది తప్పో ఒప్పో పక్కన పెడితే కనీస ధర్మంగా అయినా పరామర్శించలేదని అంటున్నారు. మరికొందరైతే జగన్ అండ చూసుకుని అక్రమాలకు పాల్పడిన వాళ్లంతా ఓచలు లెక్క పెడుతుంటే జగన్ మాత్రం పట్టించుకోవట్లేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు దర్యాప్తు సంస్థలు వేగం చూస్తుంటే ముందు మరింత మంది జగన్ టీం సభ్యులు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే విజయవాడ జిల్లా జైలుకు మరింత మంది వీఐపీలు రిమాండ్ ఖైదీలుగా వచ్చే అవకాశమూ ఉంది. అందరూ జైలుకు వచ్చిన తర్వాత తీరిగ్గా అందరినీ ఒకేసారి పరామర్శిస్తాడులే అంటూ జగన్పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గతంలో కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా వంశీని పరామర్శించిన అనంతరం జగన్ మాట్లాడుతూ అధికారులకు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎల్లకాలం అధికారంలో ఉండదన్న జగన్ రేపు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అన్యాయం చేసిన వారిని బట్టలుడదీసి నిలబెడతామన్న జగన్ రిటైర్ అయినా కూడా వదలబోమంటూ హెచ్చరించారు. సప్త సముద్రాలు అవతల ఉన్నా రప్పిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. మరి మళ్ళీ జగన్ ఎప్పుడు వస్తారు, ఎవరికి వార్నింగ్ ఇస్తారంటూ చర్చ జరుగుతోంది.